చాలామంది క్రైస్తవుల్లో వస్తున్న సందేహం. ధర్మశాస్త్రాన్ని మనం వెంబడించాలా? లేదా? ఈరోజు మనందరి హృదయాల్లో ధర్మశాస్త్రాన్ని వెంబడించాలనే కోరిక మనం కలిగున్నాం. కానీ ఒక విషయం మనం అర్థం జేసుకోవాలి. నిజంగా ఈ ధర్మశాస్త్రాన్ని వెంబడించగలిగే శక్తి దేవుడు మనకిచ్చాడా? లేదా? ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుణ్ణి మాకు మీ యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞలివ్వండి, మేము పాటిస్తామని అన్నారో, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఆజ్ఞలివ్వడం జరిగింది. కానీ ఇజ్రాయేలు ప్రజలు గుర్తించలేని విషయం ఏంటంటే, ఈ ఆజ్ఞల్ని నిజంగా మేము వెంబడించగలమా? లేదా? కారణం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు గాబట్టి, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించినట్లయితే, దేవుడు 100కి 100% పరిశుద్ధుడు, నీతిమంతుడై ఉన్నాడు. మరి ఈ పరిశుద్ధతని, దేవుని నీతిని మనిషిగా మనం చేరుకోగలమా? అని ప్రశ్న మన దగ్గరకొచ్చినట్లయితే, మనం అందరం ఏం సమాధానం చెప్తామంటే, మనం ప్రయత్నించాలి. అవును. మనం ప్రయత్నించాలి. కానీ ఫలితం పాసా? లేదా ఫెయిలా? ఈరోజు మనందరి హృదయాల్లో ఎందుకు ఇది ప్రశ్నగా మిగిలిపోతుందంటే, మనం ప్రయత్నించాలి అనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నామే గానీ, నిజంగా నేను ప్రయత్నించగలనా? లేదా? అనే విషయాన్ని మనం గుర్తించట్లేదు. ఎందుకని ఈ రోజుకి యూదులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారంటే, వాళ్ళు దేవుడి చేత మేము ఎన్నుకోబడ్డ ప్రజలం అనుకుంటున్నారు. మేము పాటించగలము అనుకుంటున్నారు. ఈరోజు యేసయ్యని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రాన్ని నేను చేయగలను కాబట్టి యేసయ్యని వెంబడిస్తానని ఎవరు కూడా ఆలోచించట్లేదండి. ఒకరోజు యేసయ్య దగ్గరికి ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి వచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమడుగుతున్నాడంటే, "నేను నిత్య జీవానికి వారసునవ్వడానికి నేనేం చేయాలి ప్రభా?" మీరు ఆలోచించండి. నిత్య జీవానికి ధర్మశాస్త్రం ద్వారా వారసుడు కాగలిగినట్లయితే, ఎందుకు యేసయ్య దగ్గరికొచ్చి నేను నిత్య జీవానికి వారసుడినవ్వాలని అడుగుతాడు? కారణం ఏంటంటే, ఈరోజు ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తిగా ఉన్నప్పటికీ, ఆ ధర్మశాస్త్రం ఆ వ్యక్తిని నిత్య జీవానికి తీసుకెళ్తాదో లేదో కూడా తెలీదు. బైబిల్‌లో నుంచి ఈరోజు మనం వాక్యాన్ని చూద్దాం. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టుడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరము కాని విధులను వారికిచ్చితిని. దేవుడి ధర్మశాస్త్రం ఇవ్వడానికి గల ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ధర్మశాస్త్రం ద్వారా ప్రజలందరూ దేవుని యొక్క నీతిని గుర్తించాలని. అంటే అర్థం ఏంటంటే, ప్రజలందరూ కూడా నిజంగా దేవుడి ముందు, దేవుని యొక్క ఆజ్ఞల ముందు, మేము దేవుని కృపను పొందుకోలేని వ్యక్తులుగా ఉన్నామన్న విషయాన్ని దేవుడు ప్రజలకు చూపించాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు చాలామంది ప్రజలు ఏమని ఆలోచిస్తున్నారంటే, లేదు ఈ ఆజ్ఞలు నేను వెంబడిస్తాను. ఆజ్ఞలు వెంబడించి దేవుని యొక్క పరిశుద్ధతని నేను పొందుకోగలుగుతానని. నిజంగా ఆజ్ఞల ద్వారా దేవుడిచ్చే పరిశుద్ధతని మనం పొందుకోగలిగినట్లయితే, ఈరోజు దేవుడు మన కోసం పనిచేయవలసిన అవసరం లేదండి. బైబిల్‌లో చూసినట్లయితే, దేవుడు మనిషి యొక్క పాపాన్ని కడగడానికి పనిచేస్తున్నాడు. దేవుడు మనిషిని నీతిమంతుడిగా చేయడానికి ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. మనిషి యొక్క ప్రయత్నాన్ని ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే, దేవుడు కేవలం మనుషులుగా మనకి ఆయన కనికరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఈరోజు కనికరాన్ని పొందుకోవడానికంటే ఎక్కువగా వారి యొక్క పని ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా దేవుని నీతిని పొందుకోవాలనుకుంటున్నారు. మీరందరూ ఆలోచించండి. నిజంగా దేవుని యొక్క కనికరాన్ని పొందుకోకుండా మీరు ధర్మశాస్త్రాన్ని వెంబడించడం ద్వారా నీతిమంతులు కాగలిగినట్లయితే, దేవుడి పని మీ జీవితంలో అవసరమా? దేవుడు మీకోసం పనిచేయడం అవసరమా? వాక్యం సెలవిస్తా ఉంది. నేను యెహోవానని తెలుసుకొనున్నట్లు. అంటే ప్రజలందరూ కూడా దేవుని ముందు మోకరించి, దేవుడు తప్ప మాకు రక్షకుడు లేడు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించే విధంగా దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ధర్మశాస్త్రం మనం వెంబడించడానికి కాదు. ఈరోజు ధర్మశాస్త్రం ద్వారా దేవుని నీతిని నేను నెరవేర్చలేని వ్యక్తిని అని తెలుసుకోవడానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈరోజు మనం బైబిల్‌లో రోమీయులు రాసిన పత్రిక 3 అధ్యాయం 20 వచనాన్ని కూడా చూసినట్లయితే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనిషి కూడా ఆయన దృష్టికి నీతిమంతుడు కాలేడు అని వాక్యం చెప్తుంది. ఈరోజు ధర్మశాస్త్రం నెరవేర్చడం ద్వారా ఆయన నీతిని మనం నెరవేర్చలేమండి. ఆయన నీతిని మనం పొందుకోలేం. ఈరోజు ధర్మశాస్త్రం ద్వారా నేను పాపిని అని మాత్రమే తెలుసుకోగలుగుతాను. అందుకే గల్తీయులు రాసిన పత్రికలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ధర్మశాస్త్రము క్రీస్తు దగ్గరికి నడిపించడానికి బాల శిక్షకుడిగా ఉంది. ఈరోజు ఈ ధర్మశాస్త్రం ద్వారా మనమందరం కూడా యేసయ్యని మాత్రమే కలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ ధర్మశాస్త్రం మనుషుల్ని నీతిమంతుల్ని చేయలేదు గానీ, ధర్మశాస్త్రం
కేవలం మనల్ని యేసయ్య దగ్గరికి మాత్రమే నడిపించగలుగుతుంది. ధర్మశాస్త్రం ద్వారా మనం దేవుని ముందు పాపులమని మాత్రమే తెలుసుకోగలుగుతాం. ధర్మశాస్త్రం మనలో ఉన్న పాపాన్ని మాత్రమే బయటపెడుతుంది గానీ, మనకి పాపాన్ని జయించే శక్తినివ్వలేదు. పాపాన్ని జయించే శక్తి ఎవరివ్వగలుగుతారంటే, కేవలం యేసయ్య ద్వారా మాత్రమే మన దగ్గరకొస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వాక్యం ముందు ఆలోచించాలి. వాక్యం ద్వారా మన హృదయంలో ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతామో, అప్పుడు దేవుడిచ్చే నీతిని స్వతంత్రంగా పొందుకోగలుగుతాం. కానీ ఈరోజు చాలామంది ప్రజలు వాళ్ళ ప్రయత్నాల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా దీన్ని పొందుకోవాలనుకుంటున్నారు. ఇది ఏ రోజుకి కూడా మన క్రియల ద్వారా, మన ప్రయత్నాల ద్వారా వచ్చేది కాదండి. ఈ నీతి కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మన జీవితంలోకి రావాలి.